హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. మెగా యాక్షన్ కోసం డేట్స్ అయితే అనౌన్స్ చేసేసారు. ప్రతి ఒక్క టీము ఎవరిని టార్గెట్ చేయాలి అనేది ఆల్రెడీ డిస్కషన్ అయితే మొదలు పెట్టేశాం కదా. లాస్ట్ వీడియోలో చెన్నై సూపర్ కింగ్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ వీడియోలో మన ఆరెంజ్ ఆర్మీ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో వీడియో అయితే ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వాళ్ళు ఎంతమందిని రిటైన్ చేసుకున్నారంటే 5 మందిని రిటైన్ చేసుకున్నారు. 5 గన్ ప్లేయర్సే. టాప్ రిటెన్షన్గా హెన్రీ క్లాసన్, ఫాలోడ్ బై మన క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్ అండ్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలతో పాటు తెలుగు తేజం నితీష్ రెడ్డి కూడా రిటైన్ చేసుకున్నారు. ఈ 5 మందిని రిటైన్ చేసుకోవడానికి ఏకంగా 75 కోట్లు అయితే ఖర్చు పెట్టారు. ఇక ఆక్షన్ కోసం మిగిలి ఉన్నది కేవలం 45 కోట్లు మాత్రమే. అండ్ ఒక ఆర్టీఎం కూడా మిగిలి ఉంది. ఆ ఆర్టీఎం యూజ్ చేసి అన్క్యాప్డ్ ప్లేయర్ని అయితే బైబ్యాక్ చేయొచ్చు. సో ఇవి మన డీటెయిల్స్. ఇక రిటైన్ చేసుకున్న ఈ 5 ప్లేయర్స్ని ప్లేయింగ్ 11లో అకామిడేట్ చేసి మిగిలిన గ్యాప్స్కి ఎవరిని టార్గెట్ చేయాలంటే డిస్కస్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనర్స్గా ఫిక్స్డ్ అయితే ఉన్నారు కదా, ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. ఇక నంబర్ 4లో నితీష్ రెడ్డి ఆడతాడు. నంబర్ 5లో హెన్రీ క్లాసన్ ఆడతాడు. ఇక మన క్యాప్టెన్ ప్యాట్ కమిన్స్ నంబర్ 8లో కానీ నంబర్ 9లో కానీ ఆడతాడు. దాని గురించి తర్వాత అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడు మన వాళ్ళు ఆల్రెడీ 5 మందిలో 3 ఫారెన్ ప్లేయర్స్ని రిటైన్ చేసుకోవడంలో చాలా మంచి పని చేసినప్పటికీ ఆక్షన్లో మటుకు ఫారినర్స్కి కాస్త దూరంగా ఉండాలి. మెజారిటీ ఆఫ్ ది పర్చేజెస్ అన్ని ఇండియన్ ప్లేయర్స్ని చేయాలి. ఇండియన్ ప్లేయర్స్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టాలి. ఫారెన్ ప్లేయర్స్ని ఆ రోజు కాస్త మర్చిపోతేనే బాగుంటుంది నేను అయితే అనుకుంటున్నాను. సో ఎలాగో ఇండియన్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి నంబర్ 3 స్పాట్ అయితే వేకెంట్గా ఉంది కదా. 1 డౌన్లో ఆడడానికి ఒక మంచి ఇండియన్ ప్లేయర్ని అయితే తీసుకుంటే బాగుంటుంది. 1 డౌన్లో ఆడడానికి చాలా మంది ఇండియన్ ప్లేయర్స్ అవైలబుల్గా ఉన్నారు. ముఖ్యంగా త్రిమూర్తులు స్టార్స్ అయితే ఆక్షన్లోకి వచ్చేసారు కదా. ఎవరు? కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ అండ్ శ్రేయస్ అయ్యర్. సో ఈ 3 హై ప్రైజింగ్కి వెళ్ళిపోతారు. మన వద్ద ఉన్న పర్స్తో ఈ 3లో ఏ ఒక్కరిని టార్గెట్ చేయాలన్నా కూడా చాలా కష్టం. ఒకవేళ కొన్నా కూడా మిగతా టీమ్ కాంబినేషన్ అయితే దెబ్బతింటుంది. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ పర్స్ వెళ్ళిపోతుంది కాబట్టి. సో అలా లేకోకుండా తక్కువ ప్రైస్లో దొరికే ఆ నంబర్ 3 స్పాట్కి సూట్ అయ్యే 2 ప్లేయర్స్ అయితే సెలెక్ట్ చేశాం. ఆ 2లో నుంచి ఎవరు దొరికినా కూడా బాగుంటుంది. ఆ 2లో ప్లాన్ ఏలో పెట్టుకోవాల్సింది నితీష్ రాణాని. కేకేఆర్కి ఎన్నో సీజన్ల పాటు ప్రాతినిధ్యం వహించాడు. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ మన వాళ్ళందరూ హిట్టింగ్ మోడ్లో ఉంటారు. అలాంటప్పుడు వికెట్స్ పోయే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో నితీష్ రాణా లాంటి ప్లేయర్స్ ఒక ఎండ్ నుంచి వికెట్స్ పడకోకుండా కాపాడుతూ ఉంటారు. ఇలాంటి ప్లేయర్స్ టీంకి చాలా ఇంపార్టెంట్. అఫ్కోర్స్ కేకేఆర్ వాళ్ళు తప్పకుండా బైబ్యాక్ చేయాలని చూస్తారు. మన వాళ్ళు కూడా కాస్త పోటీస్తే బాగుంటుంది. నితీష్ రాణా దొరకని పక్షంలో దేవదత్ పడికల్ని కూడా టార్గెట్ చేయాలి. అతనికి లిమిటెడ్ ఆపర్చునిటీసే వచ్చాయి. అటు ఆర్ఆర్లో ఉన్నా కూడా, ఆర్సీబీలో ఉన్నా కూడా, లేటెస్ట్ ఎల్ఎస్జీలో ఉన్నా కూడా అతనికి కావాల్సిన స్పాట్లో అయితే ఎవరు ఛాన్సెస్ ఇవ్వలేదు. దానివల్ల అతను పూర్ ఫామ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఒకసారి పర్చేస్ చేసి నంబర్ 3లో కానీ అలా టెస్ట్ చేస్తే అతను తప్పకుండా సక్సెస్ఫుల్గా ప్రూవ్ అవుతాడు. వీళ్ళిద్దరిలో ఎవరు దొరికినా కూడా ఆ 3 స్పాట్ అయితే స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇక నంబర్ 4, నంబర్ 5 గురించి ఆల్రెడీ ఫిక్స్డ్గా ఉన్నప్పుడు డిస్కషన్ అవసరం లేదు. నంబర్ 6 స్పాట్ కోసం మటుకు ఒక ఫారిన్ ఆల్రౌండర్ని టార్గెట్ చేయాలి. మన వాళ్ళు లాస్ట్ 2-3 సీజన్ల నుంచి కొని పెట్టుకున్నా కూడా గ్లెన్ ఫిలిప్స్ని అస్సలు యూటిలైజ్ చేసుకోలేదు. బట్ ఈసారి మటుకు గ్లెన్ ఫిలిప్స్ అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే క్లాసన్ కనుక ఒక 16th ఓవర్లో కానీ 17th ఓవర్లో కానీ అవుట్ అయితే లాస్ట్ ఫైనల్ ఓవర్స్లో వచ్చి ఆడడానికి ఒక మంచి ప్లేయర్ అవసరం అవుతాడు. సో ఇండియన్ ప్లేయర్స్లో ఉన్నారు కానీ యంగ్స్టర్స్, ఆ యంగ్స్టర్స్ కూడా హై ప్రైజింగ్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇండియన్ ఫినిషర్స్ కూడా ఫారెన్ ఫినిషర్స్కి ఉన్నంతే వాల్యూ ఉంటుంది అండ్ అంతే టార్గెట్ చేస్తారు కాబట్టి వాళ్ళు హై ప్రైజింగ్కి వెళ్ళిపోతారు. అందుకని ఎలాగో లాస్ట్ 2-3 సీజన్ల పాటు మనకు ప్రాతినిధ్యం వహించలేకపోయాడు టీంలో ఉన్నా కూడా. సో గ్లెన్ ఫిలిప్స్ని ఫస్ట్ టార్గెట్ చేయాలి. అతను 4 డైమెన్షనల్ ప్లేయర్ కదా, ఏది కావాలన్నా కూడా చేశాడు ఫీల్డ్లో. అండ్ దాంతోపాటు కాంపిటీషన్ కూడా ఉంటుంది, లేదని లేదు. అందుకనే ప్లాన్ బిగా రోమోరే షెపర్ని అయితే టార్గెట్ చేయాలి. లాస్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్కి ఫైనల్ ఓవర్స్లో వచ్చి ఎలా హిట్టింగ్ చేసేవాడో చూసాం కదా. ఒక ఓవర్లో ఏకంగా ఒకసారి 32 రన్స్ కూడా కొట్టాడు 20th ఓవర్లో. సో ఇలాంటి ఇన్నింగ్స్లో ఎన్నో ఆడాడు. అటు ఇంటర్నేషనల్లో అయినా కానీ, ఇటు మన లీగ్స్లో అయినా కానీ రోమోరే షెపర్కి ఆ ఎబిలిటీ ఉంది. అండ్ దాంతోపాటు బౌలింగ్ కూడా వేయగలడు. బోత్ ఇద్దరిలో ఎవరు దొరికినా కూడా బాగుంటుంది. అఫ్కోర్స్ ఇద్దరు డిఫరెంట్ స్కిల్ సెట్టే. బట్ మనం మేజర్గా కన్సిడర్ చేయాల్సింది ఆ ఫినిషింగ్ స్కిల్స్. సో ఇద్దరికి ఆ ఫినిషింగ్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి 6th స్పాట్ కోసం ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని అయితే టార్గెట్ చేయాలి. ఇక నంబర్ 7 కోసం ఒక బౌలింగ్ ఆల్రౌండర్ కావాలి. అది కూడా స్పిన్నర్ అయితే బాగుంటుంది. సేమ్ మన పాత ఎస్ఆర్హెచ్ ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ని టార్గెట్ చేయాలి. అతనికి అప్పుడు ఆల్మోస్ట్ క్లోజ్ టు 7 crores ఇచ్చినా కూడా అంత పెద్ద పర్ఫార్మెన్స్ చేయలేదు. బట్ రీసెంట్ సుప్రీం ఫామ్లో ఉన్నాడు కాబట్టి అతన్ని టార్గెట్ చేస్తే కొద్దిగా గొప్ప మనకి హెల్ప్ఫుల్గా ఉంటాడు. డౌన్ ద ఆర్డర్లో బ్యాటింగ్ కూడా ఆడతాడు కాబట్టి. లేదు ఒకవేళ వాషింగ్టన్ సుందర్ మిస్ అయితే ఏం చెయ్యాలి అంటే పంజాబ్ కింగ్స్ వాళ్ళు వదిలేస్తారు కదా, హర్ప్రీత్ బ్రార్ అతనైనా కూడా మంచి స్పిన్నరే. డౌన్ ద ఆర్డర్ బ్యాటింగ్ కూడా చేయగలడు. మిడిల్ ఓవర్స్లో
అద్భుతంగా బౌలింగ్ కూడా చేయగలడు. లాస్ట్ సీజన్లో కూడా డీసెంట్ పర్ఫార్మెన్సే ఉంది. ఒకవేళ సుందర్ మిస్ అయినా బ్రార్ని అయితే ఈజీగా దక్కించుకోవచ్చు. ఇక నంబర్ 8లో ప్యాట్ కమిన్స్ ఎలాగో ఆడతాడు. ఇక నంబర్ 9 కోసం ఎక్స్ట్రా ఆప్షన్స్ ఏవి పెట్టుకోకుండా మన జెమ్ ఫాస్ట్ బౌలర్ తంగరసు నటరాజన్ని ఎంతవరకైనా వెళ్ళి బైబ్యాక్ చేయాలి. దీనికోసం ప్లాన్ బి అనేది ఉండకూడదు. నటరాజన్ని ఏదేమైనా చేసి మన వాళ్ళు బైబ్యాక్ చేస్తేనే బాగుంటుంది. ఇక నంబర్ 10 కోసం ఆర్టీఎం యూజ్ చేసి మయాంక్ మార్కండేని అన్క్యాప్డ్ ప్లేయర్గా పర్చేజ్ చేసే బాగుంటుంది. ఎప్పుడో 2019లో ఇండియాకి ఒక మ్యాచ్ డెబ్యూ చేసినప్పుడు ఆల్మోస్ట్ 5 years గడిచిపోతుంది కాబట్టి మయాంక్ మార్కండే అన్క్యాప్డ్ ప్లేయర్ కిందే వస్తాడు. అతన్ని ఆర్టీఎం యూజ్ చేసి 3-4 crores లోపు అయితే పర్చేస్ చేసేయచ్చు. సో ఇక్కడ వరకు బాగుంది. నంబర్ 11 కోసం మటుకు మన వాళ్ళు ఒక బ్రేవ్ మూవే చేయాలి. ఒక మంచి ఇండియన్ గన్ ఫాస్ట్ బౌలర్ని టార్గెట్ చేయాలి. గన్ ఫాస్ట్ బౌలర్ అంటే ఆక్షన్లో టక్కున గుర్తొచ్చేది హర్షదీప్ సింగ్. హర్షదీప్ సింగ్కి చాలా కాంపిటీషన్ ఉంటుంది. పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఆర్టీఎం యూజ్ చేయడానికైనా వెనకారు. బట్ ప్రయత్నిస్తే ఏముంది, టాప్ ఆర్డర్లో మనం అక్కడ దేవదత్ పడికల్కైనా కానీ, తర్వాత నంబర్ 5 నంబర్ 6 గ్లెన్ ఫిలిప్స్ లాంటి ప్లేయర్స్కైనా కానీ, దాని తర్వాత హర్ప్రీత్ బ్రార్ లాంటి ప్లేయర్లకైనా కానీ, ఇలా వాళ్ళందరికీ తక్కువ డబ్బులు పెట్టింటాం కాబట్టి డబ్బులు మిగిలి ఉంటే హర్షదీప్ సింగ్ని టార్గెట్ చేయడంలో తప్పు లేదు. హర్షదీప్ సింగ్ కనుక దొరికితే అసలు మన ఎస్ఆర్హెచ్ని పట్టే వాళ్ళే ఉన్నారు. అంత అద్భుతంగా తయారవుతుంది. నాకెందుకో టార్గెట్ చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఒకవేళ హర్షదీప్ సింగ్ దొరకని పక్షంలో అవేష్ ఖాన్ లేదా ఖలీల్ అహ్మద్ ఇద్దరిలో ఎవరో ఒకరినైనా టార్గెట్ చేయొచ్చు. మోస్ట్ ప్రాబ్లీ ఫస్ట్ ప్రైమరీ గోల్గా హర్షదీప్ సింగ్ కోసమే వెళ్ళాలి. దొరకని పక్షంలో ఖలీల్ అహ్మద్ అయినా కూడా సెట్ అవుతాడు, లేదు అవేష్ ఖాన్ అయినా కూడా సెట్ అవుతాడు. సో ఇక్కడ వరకు నంబర్ 11 వరకు అయితే సరిపోతుంది. ఇక ఒక ఇంపాక్ట్ బౌలర్ కూడా కావాలి కదా. ఇంపాక్ట్ బౌలర్ కోసం స్వింకింగ్ భువీని బైబ్యాక్ చేయాలి. స్వింకింగ్ భువీని, లేదంటే ఇంకొక స్వింకింగ్ కూడా ఉన్నాడు కదా దీపక్ చహర్. ఇంజురీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అఫ్కోర్స్ చెన్నై సూపర్ కింగ్స్ వారు వదలరు, అయినప్పటికీ టార్గెట్ చేయొచ్చు. ఎందుకంటే అంత ఈజీగా వదిలేయాల్సిన పని ఏం లేదు. మనకు కూడా మినిమం పర్సే ఉంటుంది కదా. ఎందుకంటే మనం పెద్ద ప్లేయర్స్ని ఎక్కువ మందిని టార్గెట్ చేయమని చెప్పట్లేదు. ఒక హర్షదీప్ సింగ్ను టార్గెట్ చేయమని చెప్పాం కాబట్టి ఇలాంటి ప్లేయర్స్ అందరినీ ఈజీగా దక్కించుకోవచ్చు. సో ఓవరాల్గా నంబర్ 11 వరకు ప్లేయర్స్, దాని తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ టార్గెట్ చేయాల్సిన ప్లేయర్స్ అయితే వీళ్ళే. ఒకసారి కన్ఫ్యూజన్ లేకుండా వరుసగా చెప్పుకుంటూ వస్తా చూడండి. ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఫిక్స్డ్గా ఉంటారు. నంబర్ 3 కోసం నితీష్ రాణా ఆర్ దేవదత్ పడిక్కల్. నంబర్ 4 నంబర్ 5 కూడా ఫిక్స్డ్గా ఉంటారు. నితీష్ రెడ్డి అండ్ హెన్రీ క్లాసన్. నంబర్ 6 కోసం గ్లెన్ ఫిలిప్స్ ఆర్ రోమరో షెపర్డ్. నంబర్ 7 కోసం వాషింగ్టన్ సుందర్ ఆర్ హర్ప్రీత్ బ్రార్. నంబర్ 8 నంబర్ 9 కూడా ఆల్మోస్ట్ ఫిక్స్డ్గా చేసుకొని వెళ్ళాలి. నంబర్ 8లో మన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వస్తాడు. నంబర్ 9 కోసం నటరాజన్ని ఏదో ఒకటి చేసి బైబ్యాక్ చేయాలి. నంబర్ 10లో మయాంక్ మార్కండేని ఆర్టీఎం యూజ్ చేసి పర్చేజ్ చేయాలి. నంబర్ 11 కోసం హర్షదీప్ సింగ్ ప్లాన్ ఏలో ఉండాలి. ప్లాన్ బిలో అవేష్ ఖాన్ ఆర్ ఖలీల్ అహ్మద్. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా భువనేశ్వర్ కుమార్ అన్న, లేదంటే దీపక్ చహర్ అన్న ట్రై చేసి, దీపక్ చహర్ వస్తే డైరెక్ట్ ప్లేయింగ్ లెవెన్లో పెట్టుకొని మిగతా బౌలర్ని ఎవరైనా ఇంపాక్ట్ ప్లేయర్గానే కూడా ఆడించుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా 12 ప్లేయర్స్. ఇక మిగిలిన బ్యాకప్ ప్లేయర్స్ కోసం మన వాళ్ళు ఇంతకుముందు యూజ్ చేసుకున్న ప్లేయర్స్ని బైబ్యాక్ చేస్తే బాగుంటుంది. సమ్మన్ లైక్ అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ లేదా ఫజలాక్ ఫరూక్ని బైబ్యాక్ చేసినా కూడా బాగుంటుంది. అండ్ ఒక ఫారెన్ స్పిన్నర్ అడమ్ జంపా లాంటి వాళ్ళని పర్చేస్ చేసినా కూడా మనకి బెంచ్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఆల్రెడీ చెన్నై సూపర్ కింగ్స్ అప్పుడు చెప్పుకున్న విషయమే, మన టీంలో 20 నుంచి 25 మంది ప్లేయర్లు ఉన్నా కూడా అబ్బబంటి యూజ్ చేస్తే ఒక 15 to 16 ప్లేయర్స్ మాత్రమే. సో మెజారిటీ ఆఫ్ ది 90% పర్స్ ఈ 15 to 16 ప్లేయర్స్ మధ్యలోనే యూజ్ చేస్తే అటు ప్లేయింగ్ లెవెన్ ఇటు బెంచ్ స్ట్రెంత్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి అటు బడ్జెట్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్లేయర్స్ని టార్గెట్ చేయాలి అని మా ఒపీనియన్ అయితే చెప్పాం. ఇది అంటే వీళ్ళనే టార్గెట్ చేయాలని ఏం లేదు, ఇది జస్ట్ మా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్స్ అండ్ మీ డిఫరెంట్ ప్లాన్స్ ఏమంటే కింద కామెంట్లో తెలియజేయండి. ఇది వీడియో మనకి వీడియో కలుసుకుందాం. అందరికీ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అన్నట్టు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.